పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన 2 రోజులుగా లైవ్లో మనమంతరము తమిళ మొడకములో పాల్గొంటున్నటువంటి బిడ్డలతో పాటు అనేక సాక్ష్యాలు విన్నాం. మరొకసారి ఈ దినం వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే రాబోయే పెంతెకోస్తు పండుగ, స్వస్థత విడుదల మహాసభ, అలాగే ప్రజల యొక్క ఉద్దేశములన్నిటితో పాటు మన ఉద్దేశములను అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మారినేని తేజస్వినికి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, లిఖిత మంచి చదువులు, జ్ఞానం, దైవ భయం కలిగి జీవించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మారినేని జయరాజు కుటుంబ సభ్యులు, యశస్విన్ మొదటి జన్మదినం సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు నారాయణ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు పునరుత్థాన యేసు నామంలో ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కొంగి సౌజన్య. యశస్విన్ మొదటి జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే పోలినేని విఘ్నేష్ సిఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 1లో 3వ ఎగ్జామ్ రేపటి దినం రాయబోచుండగా దివ్యకారుణ్యమూర్తి తన హస్తమును తోడుగా ఇచ్చి ఎగ్జామ్ రాయించినట్లుగా ఈ ప్రార్థనను దివ్యకారుణ్యమూర్తి పేరున పాదాలకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈరోజే నేను నా జీవితంలో మొట్టమొదటి పూజను అర్పించినటువంటి రోజు 8వ తారీఖు. ప్రత్యేకంగా ఆ దినము నుండి ఈ దినం వరకు నన్ను నడిపించిన దేవుని స్తోత్రం చెల్లిస్తూ రాబోయే దినంలో కూడా నన్ను మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలని. వర్షం రావడం వలన కొద్దిగా వాతావరణం మారిన కొందరికి ఇబ్బందులు కలిగింది. వారందరినీ ప్రభు, రైతులు, తర్వాత అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, వారందరినీ కూడా ప్రభు దీవించాలని, మేలుడు జరిగినందులకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిప్పుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీరు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును
చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఫాదర్ డేవిడ్ గారు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నటువంటి కుమారుని కురుపట్టాభిషేకం రోజు ఫాదర్ గారిని ప్రభు హేరాళముగా దీవించాలని, ఆయన చేస్తున్నటువంటి పరిచయను దీవించాలని, మంచి ఆయురారోగ్యం దయచేయాలని, ఆయన యొక్క ఉద్దేశములన్నింటినీ దేవుడు నెరవేర్చాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. హ్యాపీ ఆర్డినేషన్ డే ఫాదర్ డేవిడ్ టు యూ. పల్లవిలో, ప్రతి పల్లవిలో మనం పాడబోయేది ఆలస్యమైన అద్భుతాన్ని తప్పక దేవుడు చేస్తాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, అది ఆలస్యముగా నెరవేరినట్లుగా కనిపించిన నీవు దాన్ని కొరకు వేచి ఉండుము, అది తప్పక జరుగును. ఇక ఆలస్యం జరగదు. It may look some things are getting delayed in our lives, but what God has taken His time, in His appointed time, everything will happen. Amen. We need to wait on the Lord, and surely it will happen. Amen. He will never delay when it is time for us. Habakkuk chapter 2 verse 3. ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనంలో, అందుకే అన్నాళ్ళు వేచి ఉన్నాడు, 100 ఏండ్లు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాం వయస్సు 100 ఏండ్లు. When Isaac was born, for Abraham he waited, and his waiting is not in vain. He was 100 years old by the time. Genesis 21:5. దేవునికి ఏజ్ లేదు, దేవునికి మెడికల్గా కుదరదు అని చెప్పిన దేవునికి అంత సాధ్యమని నిరూపించాడు. లూకా 1:57లో ప్రసవ కాలం రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను. అంటే కాలము అని ఉంది, మనకు కూడా కాలం అనేది ఉంటుంది. ఆ టైంలో దేవుడు అన్నీ చేస్తాడు. శుభకాలముగా మీ జీవితంలో దేవుడు అన్నిటిని మలచునుగా. And it was time Elizabeth gave birth to a son. You will also have your own time of miracle. Luke 1:57. పాడుదమ్మా ప్రేమన సహోదరి సహోదరులారా, ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. అబ్రహామునకు ఆలస్యమైన ఇసాకునిచ్చాడు. అబ్రహామునకు ఆలస్యమైన ఇస్సాకునిచ్చాడు. వృద్ధాపములో ఎలిజబెతమ్మకు యోహానును ఇచ్చాడు. వృద్ధాపములో ఎలిజబెతమ్మకు యోహానును ఇచ్చాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. అబ్రహాం లాగా వేచి ఉన్న మనకు దేవుడు ఆయన టైంలో అన్నీ చేసి ముగించునుగాక. ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయం టాక్ ఇచ్చి మెట్టెక్కి వస్తున్నా. చిన్న పాప ఇంతే ఉంది. ఆ పాప నా దగ్గరికి వచ్చి ఫాదర్ అన్నది. ఎన్నమ్మాను తమిళ్ ఐ ఆస్ట్ ఏంటి ఇది అని అడిగాను. ఆ పాప చెప్తుంది, ఒక బాబు ఫాదర్ నా దగ్గరికి వచ్చి నిన్ననే వేఫర్స్ అడిగాడు తినటానికి. వేఫర్స్ తినే తిండి పదార్థం ఒక్కటి ఇస్తే తినేసి మళ్ళీ వచ్చి అడుగుతున్నాడు ఫాదర్. అయితే ఏం చేయాలమ్మా? డార్క్ రూమ్లో పెట్టండి ఫాదర్ అన్నది. చీకటి రూమ్లో ఆయన పెట్టేసండి. నా దగ్గర ఎక్కడ ఉంది ఫాదర్ అన్నది. చిన్న పాప. స్మాల్ చైల్డ్ సెడ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ ఫర్ వేఫర్, వేర్ విల్ ఐ గో ఫర్ ఇట్? ఐ హ్యావ్ ఓన్లీ వన్, సో పుట్ హిమ్ ఇన్ ద డార్క్ రూమ్ షీ సెడ్. మనం అందరం కూడా కొద్దిగా ఇచ్చి వదిలిపెట్టిన వ్యక్తులు, కానీ మన దేవుడు మాత్రం శ్రేష్టమైన వరములను మనకు ఉచితంగా ఉదారత్వముతో ఇచ్చే దేవుడు. యాకోబు 1:17 అలా చెప్తుంది. అన్ని శ్రేష్టమైన వరములు తండ్రి నుండి మనకు లభిస్తుంది. మనమందరం 50-50 బిస్కెట్, కానీ ఆయన 100% మనం దీవిస్తాడు. James 1:17 says, every good gift come from the heavenly Father and he doesn't give little, generously he gives. అందుకే ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడని పాడబోతున్నాం. ఉన్నత శిఖరంలో మనల్ని ఎక్కిస్తాడు అని పాడబోతున్నాం. పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా? he gives the best thing, he will lead us to the highest mountain possible. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహిస్తాడు. ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహిస్తాడు. ఉన్నత శిఖరమున నన్ను తాను నిలబెడతాడు. ఉన్నత శిఖరమున నన్ను తాను నిలబెడతాడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు.
నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. ఉన్నతమైనది, శ్రేష్టమైనది తండ్రి నుండి మీ అందరికి లభించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ దినములలో అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. కావచ్చు శత్రువైన సైతానుడు మీలో చాలామందిని అటాక్ చేసి నవ్వుతున్నాడేమో, మీకు కొంతమంది అలా శత్రువులుగా తయారైనట్టు మీకు అనిపిస్తుందేమో. ప్రభు చెప్తున్నాడు, ఈ శత్రువైన సైతాను ఎదుట, మనుషుల ఎదుట కీర్తన 23:5 ప్రకారం, నా శత్రువులు చూచుచుండగానే నీవు నాకు విందు చేయదు, ఆమేన్. పరిమళ తైలముతో నాకు అభ్యంగం చేయదు. ఆమేన్. 2 beautiful secrets. As your enemy keeps seeing you, he makes a banquet for you. ఆమేన్. Secondly, he will anoint you with the oil ఆమేన్. and give you an anointing to overcome that problem. ఆమేన్. Psalm 23:5. ఇవన్నీ వాగ్దానం. ఆలస్యం అవుతుంది కదా ఫాదర్ అంటున్నారా? ఏం పాడుతున్నాం? ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు. నిర్ణీత కాలం పాడుదామా? నమ్ముదాం, పాడుదాం, ప్రకటిస్తాం, దర్శనంలో చూద్దాం. ఆమేన్. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. శత్రువులందరి ఎదుటను నాకు విందును చిస్తాడు. శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు. ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు.
నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. ఆ దినముల కోసం ప్రభుని ప్రార్థన చేస్తూ వేచి ఉందాం, ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య కారుణ్యమునకు సమర్పణ చేసుకుందాం. వాతావరణంలో, ప్రయాణంలో, జీవిత కాలంలో దేవుని యొక్క సంరక్షణ కోసం రోజు చేసే ప్రార్థన ద్వారా బ్రతికి ఉన్నాం. ఇన్ని రోజులను చూడగలుగుతున్నాం. మనలో చాలామంది చాలా సంవత్సరాలు బ్రతికి ఉన్నాం. ఇవన్నీ ఎవరో చేసిన పుణ్యం. దేవుడిచ్చే సంరక్షణ ప్రార్థన చేద్దాం. ఈ దినం కూడా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును పెద్ద హాల్లో జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును తమిళ ముడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. రాయల్ సుస్మిత, మీరు ఏదో ఒక విషయంలో ఆలస్యం అవుతోంది అని డౌట్లో ఉన్నారు. డౌట్ పడవద్దు. ఆయన నిర్ణీత కాలంలో చేస్తాడు. మీరు సాక్ష్యం చెప్తారు. మీ పేరు పెట్టి దేవుడు పిలిచి మీకు ధైర్యం చెప్తున్నాడు. 4వ గుర్తు యెషయా గ్రంథం 41వ అధ్యాయం
31వ వచనం, 40:31 వాక్యం చెప్తుంది, ప్రభుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు. Amen. Those who wait on the Lord, they will renew their strength and they will fly like on eagle's wings. Amen. Isaiah 40:31. అలాగే దర్శన గ్రంథం 21:21లో రెవల్యూషన్ 21:21 12 ద్వారములను 12 ముత్యములు ఒక్కొక్క ద్వారమును ఒక్కొక్క ముత్యము చేయబడి ఉండెను. ఆ నగర వీధులు స్వర్ణమయమైన గాజు వలె పాదరక్షములు వలె ఉండెను. ఎస్, every city, every street, everything that belong to us will become places of glory and blessing according to Revelation 21:1. 21:21. Yes, He will lead us in that way of joy, glittering joy, illuminated joy. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాట పాడుతున్నప్పుడు నీరసపడిపోయిన వాళ్ళు, బలహీనులందరూ పక్షిరాజు వలె పైకెగరే శక్తిని పొందుదురుగాక. Amen. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు, వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. పక్షిరాజు వలె నన్ను పైకెగిరిస్తాడు, పక్షిరాజు వలె నన్ను పైకెగిరిస్తాడు. బంగారు వీధుల్లో నిత్యము నన్ను నడిపిస్తాడు, బంగారు వీధుల్లో నిత్యము నన్ను నడిపిస్తాడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు, నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. పైకి పైకి ఎగిరే పక్షిలాగా పై శిఖరమున దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా మీ పిల్లల విషయంలో నిలబెట్టునుగాక. Amen. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఇంకో 11 రోజుల్లో మనమందరము కలిసి పెందెకోస్తు పండుగను ఈ స్థలంలో సెంటర్ పండుగను కొనియాడుతున్నాం. మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరి తరఫున రండి. ఆ రోజు మనమందరం కలిసి ఆత్మాభిషేకం కోసం, ఆత్మ లేకుండా శరీరంతో పోరాడి చాలామంది మనము ఓడిపోతున్నాం, చాలామంది నిరుత్సాహపడిపోతున్నాం, డిప్రెషన్ దాకా వెళ్ళిపోతున్నారు, సైతానుడు ఆడుకుంటున్నాడు. ఆ దినము కోసం ఇప్పటి నుంచే ప్రత్యేకంగా ప్రార్థించండి. మరి ప్రత్యేకంగా ఒక 9 రోజులు దానికి ముందు నుండి ప్రతి ఒక్కరూ నవదిన ప్రార్థనలాగా ప్రభుని ప్రార్థన చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేక దీవెనలు మీ మీద ఈ పండుగ ద్వారా వచ్చనుగాక. ఆమేన్. అలాగే 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న స్వస్థత విడుదల మహాసభను నడిపిస్తున్న ఫాదర్ జోస్ వటేంగల్ ఫాదర్ గారిని ప్రభు దీవించమని ప్రార్థించండి. ప్రజలు ఉండటానికి మంచి వాతావరణం దయచేయమని, ఆమేన్. వాతావరణం దేవుడు ఆధీనంలో ఉంచుకోవాలని కూడా ప్రభుని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మీరు చేసే ప్రార్థన ద్వారా మీకు తెలుసు, విశాఖపట్నం నుంచి వచ్చాం. గడిచిన వారం అంతా ఇంగ్లీష్ వడకం, మళ్ళీ ఇప్పుడు తమిళ వడకం జరుగుతూ ఉంది. తర్వాత ఈ వారం అంతా సిద్ధపడాలి పండుగ స్వస్థత మహాసభ కోసం. అలాగే నా చెల్లి కొడుకు దీపక్ కోసం కూడా ప్రత్యేకం ప్రార్థించండి. వాళ్ళతో మాట్లాడటానికి కూడా నాకు టైం లేకుండా ప్రోగ్రామ్స్ దేవుడిచ్చాడు. మీరు మాలాంటి సేవకుల కుటుంబాల కోసం ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈరోజు ఫాదర్ డేవిడ్ గారు గురుపట్టాభిషేకం రోజు ఫాదర్ గారిని తలంచి ఫాదర్ గారి తల్లిని తోబుట్టు వారిని దీవించమని ప్రార్థించుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ the days to come to prepare nicely for the Pentecost feast and that is coming on 19th of May. Come and be blessed and prepare yourself with the Novena prayer, and also 26th morning to 29th afternoon for the special healing deliverance convention conducted by Joseph Tekel. Keep praying for the good climate for the people that they may be accommodated peacefully in this place. అక్కడ పెద్ద హాల్లో చాలా పనులు జరుగుతున్నాయి. మన వాలంటీర్సే రిస్క్ తీసుకొని పైకి వెళ్ళి పెయింట్ వేయడం అలాంటి దానిలో ప్రయత్నం చేస్తున్నారు. ఫాదర్ డేవిడ్ గారు దాని వెనుక ఉండి అన్ని పనులు చూసుకుంటున్నారు. చక్కగా జరిగి త్వరలోనే ఆ హెలికాప్టర్ ఫ్యాన్ తర్వాత పైన ఉన్న కప్పు అవన్నీ కూడా సాయంగా అందాలని ప్రభుని ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మందిరం కోసం ప్రార్థిస్తే దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు. కాంట్రాక్ట్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ బిల్డ్ గాడ్స్ టెంపుల్, గాడ్ విల్ బిల్డ్ యువర్ హౌస్. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం. నిన్ను మాత్ర గర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నేను గురువైనది నేను పుట్టక మునుపే దేవుని మైండ్లో ఉన్నాను నేను. ఎంత గొప్ప భాగ్యం చూడండి. మీకు పెళ్లి కావడం, ఎవరితో పెళ్లి కావడం, ఎంతమంది విరలు పుడతారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చదువుకుంటారు, అంతా దేవుడు నిర్ణయించుకున్నాడు. అంత జాగ్రత్తగా ఎట్లా నిర్ణయిస్తాడో. కోట్ల ప్రజలు ఉన్నారు, ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తున్న దేవుడు. అది చాలు మనకు. ఎస్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అండ్ గాడ్ థింక్స్ ఆఫ్ us ఈవెన్ బిఫోర్ వీఆర్ బార్న్, ఈవెన్ బిఫోర్ యు ఆర్ కన్సీవ్డ్. పవిత్ర పరిచితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని చెప్తున్నాడు. ఐ కాన్సక్రేటెడ్ యు, అపాయింటెడ్ యు as a prophet to the nations. జెరమయా 1:5 says. కడుపులో ఉన్నప్పుడే బప్తిస్మ యోహాను దేవుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు మొదలుకొని పుట్టబోయే పిల్లలు, ఇంకా పుట్టబోతున్న వాళ్ళు, పుట్టిన వాళ్ళు, కడుపులో ఉన్న వాళ్ళు అందరి మీద ఈ పాట ద్వారా అభిషేకం వచ్చనుగా. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తామా? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేద్దాం. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. నన్ను పిలచినవాడు
నమ్మదగిన వాడు. తల్లి కడుపులోని యోహానును ఆత్మతో నింపాడు. తల్లి కడుపులోని యోహానును ఆత్మతో నింపాడు. ప్రభు మార్గమునే సిద్ధపరచే ప్రవక్తగా మార్చాడు. ప్రభు మార్గమునే సిద్ధపరచే ప్రవర్తగా మార్చాడు. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. నాకు ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు నా దేవుడు. చివరి ప్రార్థన చెప్పి ఆలస్యం చేయడు, తప్పక చేస్తాడు. అదే ప్రవచనం చెప్తూ ఉండండి. జరిగిన తర్వాత సాక్ష్యాలు చెప్పండి. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆలస్యమవుతున్న అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతానవరం ఆలస్యమైపోతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్య నుండి బయటపడలేకపోతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ విపరీతమైన ఎండల మధ్యలో పోరాడుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాతావరణ మార్పిడి వలన ఇబ్బందులకు గురైన రైతుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా దేశ ప్రపంచం అందటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళ మొడకములు పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందకోస పండుగకు రాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను TMI 24/7 గ్రూప్ మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను విన్నపాలతో వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సొమాస్కన్ సభకు చెందినటువంటి ఒక దైవజనుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నూతన కల్ అనే ప్రాంతమునకు చెందినటువంటి ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థనను ఇప్పుడు ప్రోగ్రాంలో ఉన్నాం. దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడు. కుడి సైడు భుజాలపై ఉన్నటువంటి బాధ నుండి ఒక స్త్రీని దేవుడు తాకి 53 రకమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాం. దేవుడు ఈరోజు నన్ను తాకి స్వస్థపరుస్తాడు. ఒకవేళ 53 అంటే యెషయా 53:5 ప్రకారం దేవుడు నన్ను దీవిస్తున్నాడు. తల వంచి తమిళ ముడకంలో ఇక కొంతసేపట్లో 10 ఆజ్ఞలు వినబోతున్నటువంటి బిడ్డల మీద, రేపు పాపసింగం చేయబోతున్న బిడ్డల మీద, వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళటానికి ముందు దీవెనలు కురిపించమని, మీ మీద కురిపించమని ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
సిలువను చూచి సాతాన్ని వెళ్ళగొట్టిన అంతోని వారి ప్రార్థన ద్వారా, ఫ్రాన్సిస్ వారి ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆలస్యం లేకుండా అద్భుతాలు చేసి దీవించునుగాక. With the holy cross as Saint Anthony cast out the demons, as Francis Xavier brought many people to Jesus, may the blessing of the Almighty God, the Father and the Holy Spirit and Jesus come down upon you without delay, bless you with a miracle now and forever. నన్ను పిలచిన వాడు నమ్మదగిన వాడు, నాకు ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు నా దేవుడు. God bless.